నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. మన కొడాలి నాని ఎప్పుడు అగ్రెసివ్‌గా మీడియా ముందుకొచ్చే కొడాలి నాని ఇప్పుడు రావట్లేదు. కానీ కొంతమంది ఏమంటుంటే హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి రావట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఎవ్వరు గెలుస్తాను గెలవనైనా మాటలు అనొద్దని. అతను అక్కడే కాదు, ఎవరు అంటలేదు, ఎవ్వరు అంటలేదు, ఇంక్లూడింగ్ వంగాకైతే కూడా అంటలేదు. ఇతను అంతకు ముందు వచ్చి బూతులు మాట్లాడే తగ్గించాడు. ఏదో ఒకసారి చెకప్ వెళ్ళరా వెళ్ళి ఉంటారు, ఇలా ఏదో క్యాన్సర్ అని పెట్టారు. నేను బాగానే ఉన్నానని ఒక వీడియో పెట్టాడు. ఇంకా అంతగానే చేస్తాడు. అప్పుడు కూడా బూతులు మాట్లాడాడు కదా, అప్పుడు కూడా బూతులు మాట్లాడి నేను చాలా బాగున్నాను హే అంట కదా. లేదా ఆరోగ్య సమస్యలు ఆఫ్టర్ 50-60 years వస్తాయి. ఎవరికి రావు? ఈజ్ ఆల్రెడీ రీడింగ్ 60. ఓకే, అతను కానీ వంశీ కానీ అదే అది చాలా మందికి 40s లోనే వచ్చేస్తాయి మధ్యన. ఓకే, అంచేత హెల్త్ ఇష్యూస్ రాని వాళ్ళు ఎవరు ఉంటారు, అది మళ్ళీ కర్మ. దాని చేత ఆ ప్రకారంగా ఏమన్నా వస్తే వీళ్ళకి అందరూ తెలిసినట్టుగానే అసలు ఆల్రెడీ ఇది భయపట్టుకుంటుంది. ఎవరు భయపడి రాకుంటుంది. ఎవ్రీడే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండి నాకు కూడా భయం వేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఐ ఆల్సో గెట్ స్కేర్డ్. నేనేమో నక్కీతున్నా బోడి గారంటే నేను మా అమ్మ కొట్టలేదు, దేవుడు పుట్టాను ఆ టైపు కాదు కదా. అంచేత ఎవ్రీబడి విల్ హ్యావ్ హెల్త్ ఇష్యూస్. అంచేత ప్లస్ ఏమో నేను ఇందాక చెప్పాను కదా, ఎవరిని మాట్లాడొద్దన్నాడు. తను ఒక్కడే మాట్లాడి వెళ్ళిపోయాడు. ఒక ఆశ్చర్యమైన ఫిగర్ చూడబోతున్నారు అని ఒక పక్కన వచ్చి విశాఖపట్నంలో ఏర్పాట్లు జరుగుతున్నట్టు కొన్ని ఛానళ్ళు చూశాను. నిజమేమో, అది నిజంగా నేను అక్కడికి వెళ్ళి చూడలేదు. నాకు జవహర్ రెడ్డి తెలుసున్న వ్యక్తి ఆయన కూడా ఫోన్ చేసి అడిగే అంత ఇది లేదు. ఇప్పుడు అడగకూడదు, ఎగ్జిక్ట్ పోలీసు తెలియకూడదు. అడిగినా ఫోన్ ఎత్తాడో కూడా ఒక 2-3 నెలల నుంచి ఎత్తట్లేదు అతను ఫోన్. దీని గురించి కాదు, వేరే విషయం గురించి ఫోన్ చేసాం. వాళ్ళ ఏదో గొడవలో ఉంటారు. అదర్వైజ్ ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ బిఫోర్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు. అతను యాక్చువల్గా పశువుల డాక్టర్, ఏఎస్ అది పాస్ అయ్యాడు. సో మరి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతమంది ఎలా చెప్తున్నారు, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఎలాగొచ్చింది అని అడుగుదాం అనిపించింది. మనకి ఇంకెంత 10 days ఆగితే మొత్తం తెలుసుకోవాలి కదా. కాకపోతే అది నిజంగా జరిగితే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ జగన్ నేనన్నట్టుగానే అతని ఏ స్ట్రాటజీలో అతను గెలుస్తున్నాడని నిర్ధారణ అయిపోతారు. మేకపోటు గాంభీర్యం చూపించే వాళ్ళు అయితే చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నాడు చెప్పడం, ఇంకా తెలుగుదేశంలో చెప్తున్నారు. ప్లస్ ఏమో వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఏమి మాట్లాడకపోవడం వెనకాల యొక్క అంతరార్థం కూడా ఓడిపోతున్నామేమో కూడా. మీకు అర్థం చెప్పడు. మనం మళ్ళీ ఇట్స్ లైక్ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ అనమాట. లాస్ట్లో ఏం జరుగుద్ది అనుకుని తప్పితే ఈ మధ్యలో వాగేవాళ్ళు ఎవరు, ఈ వేడి స్వామి లాంటి వాళ్ళు తొట్టికాయ ఉంటారు అన్నమాట. ఇది తొట్టికాయ అది చెప్తూ ఉంటాడు అనమాట. ఆ తొట్టికాయ కాస్త గాలి వెళ్ళిపోయి ఉంటుంది మన క్రికెట్ మ్యాచ్ తోటి. గాలి కూడా డోరు ఎవరికాడే ఇప్పుడు పంచాంగం చదువుతా వస్తాడు, ఏ చీఫ్ మినిస్టర్ ఉంటే వాడి గురించి మాడతాడు. బ్లాక్ కొట్టాలండి పంచాంగం చదివి చెత్తగాళ్ళు. వాడికి నిజంగా తెలిస్తే పర్లేదు. సర్వైవల్ ఏంటి కాకుండా బట్ సర్వైవల్ అది ఫిట్టెస్ట్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని సర్వైవ్ అవ్వాలి అక్కడ. మన సంఘంలో సర్వైవ్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు పిలిస్తే జగన్ గురించి బాగా మాట్లాడు కదా. డైరెక్ట్ దిగి చొక్కా ఇప్పుడు కొడతారు, వెళ్ళి చొక్కా ఉండదు వాడికి చెప్తున్నారు. మీకు అదే సో ఇది జస్ట్ లైక్ నటన. అందరూ నటులే, అంతా ఆల్ ఆస్కార్ నటులు. ఇది వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు నటించడమే. దాని మించి వాళ్ళు మాట్లాడకపోవడం వెనకాల ఉన్న అంతరార్థం మటుకు ఓడిపోయినా అరిష్టమే, నగ్గినా అరిష్టమే. అది ఇద్దరికీ కూడా. అటువంటి సందర్భంలో వెళ్ళిపోతూ ఫారిన్ కంట్రీ చాలా అథెంటిక్ గా జగన్ ఎలా మాట్లాడగలిగాడు, మనకి సర్ప్రైజింగ్ పేరు వస్తుంది. వీఆర్ ఫార్మింగ్ గవర్నమెంట్. అది బిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఒక పక్క వైసీపీ గెలుస్తుందని చెప్పేసి జగన్ అంటున్నారు, ఇంకో పక్కనేమో రీసెంట్గా అమిత్ షా కూడా ఒక మాట అన్నారు, కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది, అధికారం చేపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. దీనంతటికి ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్న ఏవీ పాలిటిక్స్ మీదకి ఇంకొక న్యూస్ ఏంటంటే, ట్రావెల్స్ బాగా కాస్ట్ పెంచేసాయి, టికెట్ ధరను పెంచేసాయి. ఈ 4th ఎలాగో రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి చాలామంది అటు ట్రావెల్ చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి వైజాగ్కి. సో ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగిపోయింది, దగ్గర 5-6 వేలు పెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఫస్ట్ క్వశ్చన్, అమిత్ షా లాంటి వాడు కూటమి గెలుస్తే ఎందుకన్నాడంటే
అనకపోతే జగన్ వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు ఈవీఎంలు అనుకుంటారు. రైట్. కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి తరపునే మాట్లాడాలి. డైలాగ్ కదా ఇప్పుడు అదే అమిత్ షా వచ్చి ఏదో చాలా చెత్త అని చెప్పి మాట్లాడారు. ఎవరు జగన్ ఇంత మోసగాడు అంటే రేపు సీట్లు కాదు రారా మీరు. ఇది ఎలా ఉంటుంది వాళ్ళతో కూడా కూటమి పెట్టుకున్నా ఇదంతా ఒక నటనేమో, ఇదంతా జగన్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కూటమిలో చేరండి, సరేనా నువ్వు కూడా కాంగ్రెస్ చేయరు, ఇవన్నీ కూడా స్ట్రాటజీ ఏమో చెప్పలేము. ఆ లెవెల్ కూడా ఆలోచించగలిగిన సిన్సియర్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఎఫిషియెంట్ మళ్ళీ అన్నీ కలుపుతున్నాను జగన్. అందుకని జగన్ స్ట్రాటజీలు అండర్ ఎస్టిమేట్ చేయకుండా పియాగాళ్ళు అంటుంటే చాలా మంది పొడుచుకొచ్చింది నా మీద. అది అమిత్ షా అనే దాంట్లో అంతరార్థం ఏంటంటే ఓన్లీ పొలిటికల్ స్పీచ్. అది మేము కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి గురించి మాట్లాడకపోతే లేదు జగన్ గెలుస్తాడు నిన్న నాకు అందిన అండ కదా, అది ఎలా తెలియబోతే తెలుస్తుంది. ఓకే ఓకే సరే కూటమి గెలుస్తుందని చెప్తాడు. ఇంకోటి ట్రావెల్స్ ఏంటంటే బిజినెస్. అది బిజినెస్ ఎయిర్లైన్స్ లో వాళ్ళు మామూలుగానే పెట్రోల్ ఖర్చు రావట్లేదు గోలాడుతుంటే రెడ్డిగా ఒకటే చాలా సక్సెస్ఫుల్ ఉంది. మిగతా చిన్న చిన్న పలుచగా ఏషియా అని 2-3 ఛానల్స్ అదే మన ఛానల్స్ ఎయిర్లైన్స్ నియంత్రణ కాబట్టి వాళ్ళకి చెప్తే బాగా సుభిక్షంగా ఉంది. ఏంటి సుభిక్షంగా ఉంది, ఒక ఫ్లైట్ తోటి ఈ రోజున 500-600 ఫ్లైట్లు ఆపరేట్ చేస్తారు రెడ్డిగా. మిగతా వాళ్ళందరూ పడిపోయారు. కింగ్ ఫిషర్ అనేది అంతకుముందు సన్ టీవీ వాళ్ళు చేసేవారు, ఇంకోటి ఆవిడ చేసేవాడు, చేతులు మారినాయి. ఆ కింగ్ ఫిషర్ ఏంటంటే అటు జెండాపై కబరాజుకి ఎత్తేసి వెళ్ళిపోయాడు విజయమాల్య. అంచేత ఎయిర్లైన్స్ ఇస్ నాట్ ప్రాఫిటబుల్ బిజినెస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ దేర్ హోల్ బంచ్. వాళ్ళ షేర్ వాల్యూ పెరగడం కోసం ఒక పబ్లిసిటీ వాడుకునే ఒక టాటా బల వచ్చింది. వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు కదా రతన్ టాటా అండ్ ఆల్ దే కేమ్ టేకింగ్ బ్యాక్ టు సివిల్ ఏవియేషన్. సో వీళ్ళందరూ కూడా ఏ పోటు కాపోటు గడిస్తే చాలు, ఏ ఫ్లైట్ కా ఫ్లైట్ కనీసం ఒక 5% వస్తే చాలు అంటే రూపాయి వడ్డీ వస్తే ఈ రోజున రూపాయి 12%. అది పెద్ద బిజినెస్. బ్యాంకులో 5-6% కూడా 50%, 60% కంటే 60 పైసల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు వడ్డీ. పైసలతో చెప్పుకోవాలంటే 6%, 7%, 12% అంటే 1 రూపీ, 18% అంటే 1.5. 18% వచ్చిన ఎయిర్లైన్ లేదు అసలు. అది ఎలాగంటే ఎక్కువ వాల్యూమ్ ఉన్న గట్టిగా గ్రో అవ్వగలిగితే ఇండిగో లాంటి ఎయిర్లైన్స్. ఇండిగో స్టార్ట్ వన్ ఫ్లైట్, ఒక్క ఫ్లైట్ స్టార్ట్ అయ్యేది లైఫ్. ఈరోజు 100 ఫ్లైట్స్ ఉన్నాయి ఆపరేటింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ టైంలో కొంత సివిల్ ఏవియేషన్ ఆల్రెడీ అథెంటిక్గా ఈ మహారాజా దాంతో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తే బెటర్ అని రతన్ టాటాకు ఉన్న పేరుతోటి ఆయన ఉండగానే ఇది చేద్దామని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏమి ఆయన చూసుకుంటలేదు, జస్ట్ అలా నడుము కూడా వంగిపోయింది కదా. ప్లస్ ఆయనకున్న పేరు ఇమేజ్ డిఫరెంట్ ప్రపంచంలోనే. అది వాళ్ళకి మళ్ళీ ఇచ్చారు సగం ఎయిర్లైన్స్ వాళ్ళు మళ్ళా. కాకపోతే మళ్ళీ ఇండిగో లెవెల్కి రావాలని టైం పడుతుంది. ఇండికే పెరిగిపోయింది అలాగా, వాళ్ళు సమిష్టి కృషిలాగా పెంచుకుంటూ పోయారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది కదా, ఆ విధంగా పెరుగుకుంటూ చిన్న చిన్న విలేజ్లు కానీ పెద్ద పెద్ద కంట్రీలు కానీ చిన్న చిన్న కంట్రీలు అన్నింటికి ఇస్తారు. సో వాళ్ళకి ఏ రోజు ఆ రోజు సిటీ బస్ ఉంటుంది, ఈరోజు ఎంత కలెక్షన్ ఆ టైప్ అనమాట. అంటే ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ ఇక్కడి నుంచి ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు గడవాడిలాగా మొత్తం ఇక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే టైంలో బొక్క ఇచ్చేవాడు, అదే టైంలో క్రౌడ్ నుంచి ఇలాగ అంటాడు అమిత్ షా అనమాట. అదే విధంగా జగన్ కానివాడు, చంద్రబాబు నాయుడు గారు కానివాడు ఉంటాడు కదా. అంచేది అక్కడి నుంచి ఇక్కడికి దగ్గరిగేస్తూ ఉంటారు అనమాట. వాడు ఏమన్నా నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు అంటే రిజల్ట్ అవునాడు ఆ ఫిల్మ్ స్కూల్లో, దానికి దీనికి సంబంధం ఉందా, ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవుతాను సరదాగా అన్నాను. మాత్రం చూస్తాడు ఇది నేను జాయిన్ అయిపోతాను సార్, ఇక్కడ మా కాంట్రాక్ట్లు అన్నీ కొంచెం ఇదే అయిపోయిపోయింది గవర్నమెంట్లో అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ చంద్రబాబు నాయుడు టు కమ్. ఇంకో స్టూడెంట్ వచ్చి ఈ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆయన కూడా ఈ ఎలక్షన్ అయిపోతే వచ్చి జాయిన్ అవుతుంది సార్ ఎలక్షన్ కోర్సులో. మీకు అర్థమైనప్పుడు అంటే ప్రతి ఒక్కడికి ఇది ఒక పెద్ద మేజర్ ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా ఒక సస్పెన్స్ నేను తలపించే ఒక పెద్ద సస్పెన్స్ డ్రామా ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. నేను పెట్టాను కదా భూవరాహస్వామి టెంపుల్కి వెళ్ళమని ఎవరో చెప్పారు, వెళ్ళాను. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ గుడ్ ఫర్ మీ. దాని తర్వాత ఇది అక్కడ యూట్యూబ్లో చూసి టక్కున వెళ్ళిపోయాను. నైట్ వచ్చాను, మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసి వెళ్ళిపోయాను. ఒకసారి వెళ్ళాను అలా. నాకు ప్లెజెంట్ ట్రిప్గా ఉంటుంది. మైసూరులో 2 రోజులు ఉండొచ్చు, అక్కడక్కడ మంచి గంధం కింద పెర్ఫ్యూమ్స్ కొనుక్కోవచ్చు అని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఒక దొరకాలి కానీ
సో వెళ్తుంటే ఇప్పుడు ఫ్లైట్ ఏకంగా 7,000 ఉండేది 12,000 15,000 అయిపోయింది. వన్ వే ఇదే పిల్లగా అయిపోయింది అనమాట. కారణం ఇది మీకు అర్థం మీకు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ట్రాఫిక్ పెరిగిపోయింది. దాన్ని బట్టి ఏంటి నేను కూడా ఇద్దరు వెళ్ళాలి, కొంచెం సర్దు పెరుగుతారు. సో డిమాండ్ అండ్ సప్లై కదా. వెన్ ఎవర్ దే గెట్ ద డిమాండ్ త్రూ ట్రావెలర్స్, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు రేటు కూడా పెంచేస్తారు.